మహిళా కాంగ్రెస్ నేతలు పోరుబాట పట్టారు. ఏకంగా గాంధీ భవన్ పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు ధర్నాకు దిగారు. కొత్తగా ఏర్పాటయ్యే కాంగ్రెస్ కమిటీలలో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్ చేశారు. కొంతకాలంగా మహిళల పట్ల వివక్ష చూపిస్తున్నారని సునీతారావు మండిపడ్డారు. మరోవైపు ప్రభుత్వంలో కూడా కార్పొరేషన్ పదవులలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. మహిళా కాంగ్రెస్ నేతలు పోరుబాట పట్టారు. ఏకంగా గాంధీ భవన్ పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు ధర్నాకు దిగారు. కొత్తగా ఏర్పాటయ్యే కాంగ్రెస్ కమిటీలలో మహిళలకు ప్రాధాన్యతను ఇవ్వాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్ చేశారు. కొంతకాలంగా మహిళల పట్ల వివక్ష చూపిస్తున్నారని సునీతారావు మండిపడ్డారు. మరోవైపు ప్రభుత్వంలో కూడా కార్పొరేషన్ పదవులలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. మాకు పార్టీ నుంచి ఒక్క రూపాయి హెల్ప్ లేదు. మాకున్న దాంట్లో మేము 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని పార్టీకి పనిచేస్తే ఈ రోజు మా పరిస్థితి ఏంది? కొత్తలో పదవులు ఇస్తారు, మేమేమో ఇంట్లో చూసుకుంటే చిన్న మామూలు పెట్టిన బచ్చాగాళ్ళు మమ్మల్ని ఇన్ఛార్జ్లో వెళ్ళాలంటే ఒక్క రోజు ఒక్క డిస్ట్రిక్ట్ వెళ్ళాలంటే 20,000 ఒక నెలకు పోవాలంటే మాకు 20,000 రూపాయలు రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ అడిగి తెలుసుకుందాం. ప్రదీప్, చెప్పండి, మహిళా కాంగ్రెస్ నేతలు ఎందుకు తిరగబడుతున్నారు? ఏకంగా పీసీసీ ఛాంబర్ ముందే ఎందుకు ధర్నాకు దిగారు? ధర్నాకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా వారి డిమాండ్స్ ఏమై ఉంటాయంటారు? అప్డేట్స్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు కావస్తా ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నటువంటి మహిళా కాంగ్రెస్ శ్రేణులకు ఎవరైతే ఉన్నారో వారికి సరైన గుర్తింపు, న్యాయం జరగడం లేదు. పదవుల పంపకాల్లో వారికి అన్యాయం జరుగుతుంది, వివక్ష చూస్తున్నారు. కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెడతా ఉన్నారు. పార్టీ కోసమే కష్టపడ్డటువంటి మాకు గుర్తింపు లేదు, మమ్మల్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. రానున్నటువంటి కమిటీలలో, కార్పొరేషన్ లో కావచ్చు, ఇటు పార్టీ కమిటీల్లో కావచ్చు, పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ వారికి అవకాశం ఇవ్వాలి. ఆ మహిళల పట్ల కాంగ్రెస్ లో జరుగుతున్న వివక్షను అరికట్టాలని చెప్పి వారు పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో ఏకంగా గాంధీ భవన్ లోని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కార్యాలయం ముందే ధర్నాకు బైఠాయించినటువంటి పరిస్థితి. ఈ ఒక్కసారిగా ఈ హఠాన్ పరిణామం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకైతే దారితీసింది. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నాయకులు కుమార్రావు, పీసీసీ జనరల్ సెక్రటరీ కుమార్రావు, అదేవిధంగా ఇతర నేతలు వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ తమకు మాట ఇవ్వాలి, రానున్న కమిటీల్లో, కార్పొరేషన్ లో మహిళలకు తగిన గుర్తింపు, న్యాయం జరిగేలా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వారైతే డిమాండ్ చేస్తా ఉన్నారు. కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం పట్ల వారు అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే 10 ఏళ్లలో పార్టీ కోసమే తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కష్టపడి పనిచేస్తూ వస్తున్నాము. అనేక జిల్లాల్లో మహిళా కాంగ్రెస్ అయితే పటిష్టం కోసం పనిచేశాము. సభ్యత్వంలో కూడా తామే దేశంలోనే ముందున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ మాకు పదవుల విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పి వారైతే గట్టిగానే డిమాండ్ చేస్తా ఉన్నారు. మహిళలు ఒకసారిగా ధర్నా చేయడం పట్ల ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా కొంత ఇబ్బందికర పరిణామాలు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మహిళా కాంగ్రెస్ శ్రేణుల అసంతృప్తిని ఏ రకంగా పీసీసీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు చల్లారుస్తారు, వారికి న్యాయం జరిగేలా ఏ రకంగా చూస్తారు? ఒకవేళ వాళ్ళు స్పందించకపోతే మహిళా కాంగ్రెస్ నేతలు మరింత ఆందోళన బాట పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి అతి తక్కువ కాలంలోనే సొంత పార్టీ మహిళలే ఈ రకంగా ప్రభుత్వంపై అయితే ఆందోళన చేయడం, కాంగ్రెస్ పార్టీలో ఆందోళనకు దిగడం అయితే కాంగ్రెస్ శ్రేణులు అయితే ఊహించని షాక్ అయితే గురవుతా ఉన్నారు. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. ఈ రోజు నామినేటెడ్ పదవులు రాలేదని బాధపడుతున్నారు. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తాం. మా పరిస్థితి కాలేదు, సంవత్సరం కూడా కాలేదు, రాలేదు, మాకు అది రాలేదు, మాకు ఇల్వ లేదని బాధపడుతున్నారు. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేసి మా ఇల్లు సంసారాలు వదిలి మాకు పార్టీ నుంచి ఒక్క రూపాయి హెల్ప్ లేదు. మాకున్న దాంట్లో మేము 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని పార్టీకి పనిచేస్తే ఈ రోజు మా పరిస్థితి ఏంది? కొత్తలో పదవులు ఇస్తారు, మేమేమో ఇంట్లో
చూసుకుంటే చిన్న మాముద్ర పెట్టిన బచ్చగాళ్ళు మమ్మల్ని ఇన్ఛార్జ్ లో వెళ్ళాలంటే ఒక్క రోజు ఒక్క డిస్ట్రిక్ట్ వెళ్ళాలంటే ఒక నెల పోవాలంటే